హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ కోసం రివిజన్ సిరీస్లో భాగంగా ఆల్రెడీ 19 పార్ట్స్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఈ 19 పార్ట్స్లో 10th మ్యాథ్స్లోని 10 చాప్టర్స్లో ఉన్న కాన్సెప్ట్స్ని అట్లాగే ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఈ 19 పార్ట్స్ని రెగ్యులర్గా ఫాలో అయ్యి ఉంటే కనుక మీరు పబ్లిక్ ఎగ్జామ్స్లో 80 మార్క్స్ స్కోర్ చేసే కెపాసిటీ సాధించినట్లే. ఈరోజు మనం 20th పార్ట్లో భాగంగా అప్లికేషన్ ఆఫ్ ట్రిగనామెట్రీ అనే చాప్టర్లోని కాన్సెప్ట్స్ని అట్లాగే ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. జూన్ 2021లో జరిగే పబ్లిక్ ఎగ్జామ్స్ కోసం ఈ చాప్టర్లోని చాలా వరకు సిలబస్ని రెడ్యూస్ చేయడం జరిగింది. మనం ఈ చాప్టర్ నుంచి వచ్చే ఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ ఇచ్చిన డేటా ఆధారంగా మనం డయాగ్రామ్ని కన్స్ట్రక్ట్ చేస్తే సరిపోతుంది అనమాట. అయితే ఈ డయాగ్రామ్ని కన్స్ట్రక్ట్ చేయడానికి మనకు ఉపయోగపడే కొన్ని టర్మ్స్ గురించి తెలిసి ఉండాలన్నమాట. అదేంటో ఇప్పుడు చూద్దాం. అవేంటంటే లైన్ ఆఫ్ సైట్, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఈ టర్మ్స్ గురించి తెలిసినట్లయితే మనం ఇచ్చిన డేటా ఆధారంగా డయాగ్రామ్ని చాలా యాక్యురేట్గా వేయగలుగుతాం అన్నమాట. ఓకే, మనకి డైలీ లైఫ్లో చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే పెద్ద పెద్ద మౌంటైన్స్ యొక్క హైట్ని ఎలా కాల్కులేట్ చేయగలుగుతారు, అట్లాగే పెద్ద పెద్ద బిల్డింగ్స్ యొక్క హైట్, పెద్ద పెద్ద ట్రీస్ యొక్క హైట్ని, అట్లాగే రివర్స్ యొక్క విడ్త్ని, వీటన్నిటిని ఎట్లా కాల్కులేట్ చేయగలుగుతారనే డౌట్స్ మనకి ఎప్పుడు వస్తూ ఉంటాయి కదా. అయితే వీటన్నిటిని కాల్కులేట్ చేయడంలో మనకి ట్రిగనామెట్రీ అనే కాన్సెప్ట్ని ఉపయోగించుకుని వాటి యొక్క హైట్స్ని విడ్త్స్ని ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటారనమాట. అది ఎలా చేస్తారనేది మనకి ఈ చాప్టర్లో మనం క్లియర్గా నేర్చుకోగలుగుతాం అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్రౌండ్ అనుకుందాం. అంటే ఒక హారిజంటల్ లైన్ డ్రా చేసామంటే అది గ్రౌండ్ లెవెల్ కింద రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఒక టవర్ ఉందనుకుందాం. ఓకే, ఈ టవర్ యొక్క టాప్ని ఇక్కడ పి అనే ప్లేస్లో ఒక పర్సన్ నిలబడి దాని యొక్క టాప్ని అబ్జర్వ్ చేస్తున్నాడు అనుకుందాం. అంటే అప్పుడు అతను ఏ డైరెక్షన్లో చూస్తాడు? ఈ డైరెక్షన్లో చూస్తాడు టాప్ని చూసేటప్పుడు కదా. ఈ లైన్ ఏమంటామంటే మనం లైన్ ఆఫ్ సైట్ అంటాం. ఓకే, నెక్స్ట్ మనకి లైన్ ఆఫ్ సైట్కి ఈ హారిజంటల్ లైన్కి అంటే గ్రౌండ్ లెవెల్కి మధ్యలో ఉండే యాంగిల్నే మనం యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. యాంగిల్ ఆఫ్ ఓకే, ఇప్పుడు మనం ఈ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ని అట్లాగే ఈ పర్సన్కి ఈ టవర్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని బేస్ చేసుకుని ఈ టవర్ యొక్క హైట్ని మనం యాక్యురేట్గా కాల్కులేట్ చేయగలుగుతాం అన్నమాట. ఓకే, అంటే ఇక్కడ మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది హారిజంటల్ లైన్కి అట్లాగే లైన్ ఆఫ్ సైట్కి మధ్యలో ఉండే యాంగిల్ని రిప్రజెంట్ చేస్తుంది. ఒకవేళ మనం ఏదైనా బిల్డింగ్ మీద ఉన్నాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది అనుకుందాం. మనం ఈ బిల్డింగ్ మీద నిలబడి ఇక్కడ గ్రౌండ్ మీద ఉన్న ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని, ఏదైనా ఫ్లవర్ని లేకపోతే ఏదైనా బాల్ ఏదైనా మనం అబ్జర్వ్ చేస్తున్నాం అనుకుందాం. అంటే పర్సన్ యొక్క పొజిషన్ మనకి పైన ఉంది, గ్రౌండ్ లెవెల్ కంటే పైన ఉంది. అట్లాగే ఈ పర్సన్ ఎట్లా చూస్తాడు? ఈ డైరెక్షన్లో చూస్తాడు కదా. ఇప్పుడు ఇది ఏమవుతుంది? లైన్ ఆఫ్ సైట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఈ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అయినా యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అయినా ఎప్పుడైనా సరే లైన్ ఆఫ్ సైట్కి హారిజంటల్ లైన్కి మధ్యలో మాత్రమే మనం రాయాల్సి ఉంటుందన్నమాట. అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కావచ్చు, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ కావచ్చు. ఈ యాంగిల్స్ అనేవి ఎప్పుడు కూడా మనకి లైన్ ఆఫ్ సైట్కి హారిజంటల్ లైన్కి మధ్యలో ఉండాలి. అంటే ఇక్కడ పర్సన్ ఇక్కడ ఉన్నాడు కదా అని ఇక్కడ యాంగిల్ ఇక్కడ తీసుకోకూడదు. ఎందుకంటే ఇది లైన్ ఆఫ్ సైట్ అవుతుంది, కానీ ఇది హారిజంటల్ లైన్ కాదు కదా, వెర్టికల్ లైన్. కాబట్టి మనం ఏం చేస్తామట, ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాం. ఇప్పుడు మనకి ఈ యాంగిల్ని ఏం చేస్తామంటే ఇక్కడ తీసుకుంటాం. ఈ యాంగిల్ అనేది ఏమవుతుందంటే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ యాంగిల్ ఆఫ్ ఓకే, మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే మనం యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అయినా యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అయినా ఎప్పుడైనా సరే
లైన్ ఆఫ్ సైట్కి హారిజంటల్ లైన్కి మధ్యలో మాత్రమే రాయాల్సి ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ మనకి ట్రయాంగిల్ ఇక్కడ ఉంది, కానీ యాంగిల్ ఏమో ఇక్కడ ఉంది. మనం ఇంతకుముందు ట్రిగ్నామెట్రీలో నేర్చుకుంటాం కదా, ట్రిగ్నామెట్రీలో మనకి ఏం నేర్చుకుంటాం, యాంగిల్స్కి ట్రయాంగిల్ యొక్క సైడ్కి మధ్యలో ఉండే రిలేషన్స్ని మనం అప్లై చేసుకుంటాం అనమాట. ఓకే, ఇప్పుడు యాంగిల్ అనేది మనకి అవుట్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఉంది, కానీ మనకి ట్రయాంగిల్లో ఒక యాంగిల్ కావాలి ఏమైనా మెజర్ చేయాలంటే. ఒకవేళ మనం ఈ బిల్డింగ్ యొక్క హైట్ని మెజర్ చేయాలన్నా, లేకపోతే ఈ బిల్డింగ్ నుంచి ఈ ఆబ్జెక్ట్కి ఉన్న డిస్టెన్స్ని మనం మెజర్ చేయాలన్నా ఆ యాంగిల్ అనేది ఎక్కడ ఉండాలి, మనకి ఇంటీరియర్ యాంగిల్ అయి ఉండాలి. మనం ఆల్రెడీ 7th 8thలో నేర్చుకుంటాం కదా, మనకి జామెట్రీలో ఏం నేర్చుకుంటాం, ఏవైనా 2 ప్యారలల్ లైన్స్ని ఒక ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్ చేసినప్పుడు మనకి పెయిర్స్ ఆఫ్ యాంగిల్స్ చాలా ఫామ్ అవుతాయి. అందులో మనకి ఆల్టర్నేటివ్ యాంగిల్స్ అని, కరస్పాండింగ్ యాంగిల్స్ అని, కో ఇంటీరియర్ యాంగిల్స్ అని, కో ఎక్స్టీరియర్ యాంగిల్స్ అని, ఇట్లాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయిర్స్ ఆఫ్ యాంగిల్స్ గురించి నేర్చుకుంటాం కదా. ఓకే, మనకి ఇట్లా 2 ప్యారలల్ లైన్స్, ఫర్ ఎగ్జాంపుల్ LM అనేవి 2 ప్యారలల్ లైన్స్, ఫర్ ఎగ్జాంపుల్ P అనేది ట్రాన్స్వర్సల్ లైన్ అయిందనుకోండి, అప్పుడు మనకి ఈ ట్రాన్స్వర్సల్కి ఆపోజిట్ సైడ్స్లో ఉన్న, అంటే బోత్ సైడ్స్ ఉన్న ఇంటీరియర్ యాంగిల్ని మనం ఏమంటామంటే ఇంటీరియర్ ఆల్టర్నేటివ్ యాంగిల్స్ అంటాం అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది మనకి హారిజంటల్ లైన్, ఇది కూడా మనకి హారిజంటల్ లైన్. ఇప్పుడు మనం దీన్ని ఈ లైన్ ఆఫ్ సైట్ని మనం ట్రాన్స్వర్సల్గా తీసుకున్నట్లయితే అప్పుడు మనకి ఈ యాంగిల్ ఇక్కడ ఉన్న యాంగిల్ ఏమవుతుంది, మనకి ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. మనకి ఇవి 2 ప్యారలల్ లైన్స్ అయినప్పుడు ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్. కాబట్టి ఈ యాంగిల్ మనకి ఎక్కడికి వస్తుంది అనమాట, ఇది వస్తుంది. రీజన్ ఏంటంటే మనకి 2 ప్యారలల్ లైన్స్ని ఒక ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్ చేసినప్పుడు ఫామ్ అయ్యే పెయిర్ ఆఫ్ ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయన్నమాట. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 60 degrees ఉందనుకోండి, ఇక్కడ కూడా మనకి 60 degrees ఉంటుందన్నమాట. ఆ విధంగా ఈ యాంగిల్ని నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ తీసుకుని అప్పుడు మనకు కావలసిన సైడ్ని మెజర్ చేయగలుగుతాం అనమాట. మనకి ఈ కాన్సెప్ట్ కనుక మనకి క్లియర్గా అర్థమైనట్లయితే ఈ చాప్టర్లో ఉన్న ఏ ప్రాబ్లమ్ని అడిగినా సరే మనం యాక్యురేట్గా డయాగ్రామ్ని మనం కన్స్ట్రక్ట్ చేయగలుగుతాము. దాన్ని ఉపయోగించి ప్రాబ్లమ్స్ని కూడా ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. ఓకే, మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ని, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్స్ని మనకి మెజర్ చేయడానికి థియోడలైట్ అనే ఆపరేటర్స్ని ఉపయోగిస్తారు, అనే పరికరాన్ని ఉపయోగిస్తారనమాట. ఓకే, అంటే ఇది మనకి 1 మార్క్ క్వశ్చన్లోని, హాఫ్ మార్క్ క్వశ్చన్లోని అడగొచ్చు అనమాట. విచ్ ఆపరేటర్స్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అండ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్స్, ఏంటంటే థియోడలైట్స్ అనమాట. ఈ థియోడలైట్ని ఉపయోగించి మనం, అంటే జైంట్ థియోడలైట్స్ని ఉపయోగించి పెద్ద పెద్ద మౌంటైన్స్ యొక్క హైట్స్ని, అట్లాగే పెద్ద పెద్ద బిల్డింగ్స్ యొక్క హైట్ని మెజర్ చేయగలుగుతారనమాట. మనకి 19th century అంటే 1852లో లార్జ్ థియోడలైట్స్ని ఉపయోగించి మౌంట్ ఎవరెస్ట్ యొక్క హైట్ని మెజర్ చేయడం జరిగిందనమాట. ఈ మౌంట్ ఎవరెస్ట్ యొక్క హైట్ ఎంత నేర్చుకుంటాం మనం, 8848 meters, అంటే నియర్లీ 9 kilometers ఉంటుందన్నమాట. దీన్ని ఈ థియోడలైట్స్ అనే జైంట్ థియోడలైట్స్, అంటే పెద్ద పెద్ద థియోడలైట్స్ అనే పరికరాన్ని ఉపయోగించి యాక్యురేట్గా మెజర్ చేయడం జరిగిందనమాట. ఇంచుమించు ఈ ఎవరెస్ట్కి 160 kilometers డిస్టెన్స్ నుంచి దాని యొక్క టాప్ని అబ్జర్వ్ చేయడం ద్వారా 6 different ప్లేసెస్ నుంచి దాని యొక్క టాప్ని అబ్జర్వ్ చేయడం ద్వారా దీని యొక్క హైట్ని 8848గా మనకి అంచనా వేయడం జరిగిందనమాట. మనకి జార్జ్ ఎవరెస్ట్ అనే బ్రిటిషర్ అనమాట, అతని యొక్క సర్వేయరు, అతని పేరు మీదుగానే ఈ మౌంటైన్కి మౌంట్ ఎవరెస్ట్ అనే పేరు రావడం జరిగింది. ఇట్లాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ని హాఫ్ మార్క్లోని 1 మార్క్లోని అడగడానికి అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఈ చాప్టర్లోని ప్రాబ్లమ్స్కి మనకి సరిపడా డయాగ్రామ్స్ని ఎట్లా కన్స్ట్రక్ట్ చేయాలో ఇప్పుడు నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం, ద టాప్ ఆఫ్ ఎ క్లాక్ టవర్ ఈజ్ అబ్జర్వ్డ్ ఎట్ ఎన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ α degrees అండ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్ ఈజ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ d meters ఫ్రమ్ ద అబ్జర్వర్. ఓకే, మనం ఇట్లాంటి ప్రాబ్లమ్స్కి అంటే డయాగ్రామ్స్ని డ్రా చేసేటప్పుడు ఎప్పుడైనా సరే అన్ని
ఆబ్జెక్ట్స్ని కూడా మనం లైన్స్లో మనం డ్రా చేస్తూ ఉంటాం. అవి వెర్టికల్ లైన్స్, నెక్స్ట్ హారిజంటల్ లైన్స్లో డ్రా చేస్తూ ఉంటాం. ఓకే, ఫస్ట్ మనం ప్రాబ్లమ్ని స్టార్ట్ చేసేటప్పుడు, డయాగ్రామ్ని డ్రా చేయడం స్టార్ట్ చేసేటప్పుడు ఒక హారిజంటల్ లైన్ డ్రా చేయాలి. అంటే ఇది మనకి గ్రౌండ్ లెవెల్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఒక హారిజంటల్ లైన్ డ్రా చేసాం. ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏమి ఇవ్వడం జరిగింది, ఒక క్లాక్ టవర్కి కొంత దూరం నుంచి ఒక అబ్జర్వరు క్లాక్ టవర్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఆ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది ఆల్ఫా డిగ్రీస్ అయినట్లయితే ఈ డేటాకి సరిపడా మనం డయాగ్రామ్ని కన్స్ట్రక్ట్ చేయాలి. అంటే ఇక్కడ క్లాక్ టవర్ ఉంది, ఒక అబ్జర్వర్ ఉన్నాడు. క్లాక్ టవర్ అంటే మనకి గ్రౌండ్కి వెర్టికల్గా ఉంటుంది కదా, కాబట్టి ఒక వెర్టికల్ లైన్ని డ్రా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేమ్ పెట్టుకోవాలి కదా, మనం ఏబి అనేది ఒక క్లాక్ టవర్ అనుకుందాం. దీనికి d మీటర్స్ డిస్టెన్స్లో ఒక అబ్జర్వర్ నించుని ఉన్నాడు అనమాట. అంటే దీని నుంచి ఫర్ ఎగ్జాంపుల్ కొంత దూరం, ఇక్కడ p అనేది అబ్జర్వర్ యొక్క పొజిషన్ అనుకుందాం. ఇక్కడి నుంచి ఈ అబ్జర్వర్ ఈ క్లాక్ టవర్ యొక్క టాప్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. అంటే మనకి లైన్ ఆఫ్ సైట్ అనేది ఎలా ఉంటుంది అనమాట, ఈ డైరెక్షన్లో ఉంటుంది, అంటే పైకి చూస్తున్నాడు. ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, మనం యాంగిల్ ఆఫ్ ఎలివేషను, యాంగిల్ ఆఫ్ డిప్రెషను అనేవి ఎప్పుడు కూడా హారిజంటల్ లైన్కి, లైన్ ఆఫ్ సైట్కి మధ్యలోనే ఉండాలి. మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఏమో లైన్ ఆఫ్ సైట్కి కింద ఉంటుంది, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఏమో లైన్ ఆఫ్ సైట్కి పైన ఉంటుంది. ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ని మనం గుర్తుంచుకోవాలి. ఓకే, ఇప్పుడు మనకి ఇది హారిజంటల్ లైన్, ఇది లైన్ ఆఫ్ సైట్, కాబట్టి యాంగిల్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ యాంగిల్ ఎంత ఇవ్వడం జరిగింది, ఆల్ఫా డిగ్రీస్. నెక్స్ట్ ఈ క్లాక్ టవర్కి నెక్స్ట్ అబ్జర్వర్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ మనకి d మీటర్స్ అని ఇవ్వడం జరిగింది. ఓకే, ఇదే మనకి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి కావాల్సిన డయాగ్రామ్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, అంటే క్లాక్ టవర్ ఏది, అలాగే ఆ పొజిషన్ ఆఫ్ పర్సన్ ఏది, ఇట్లాంటివి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ ఏబి అనేది ఏంటి, క్లాక్ టవర్ లేకపోతే హైట్ ఆఫ్ క్లాక్ టవర్. అలాగే పి అనేది ఏంటి, పొజిషన్ ఆఫ్ పర్సన్. మనకి ఏమి ఇవ్వడం జరిగింది, ఇక్కడ యాంగిల్ని ఇవ్వడం జరిగింది, అలాగే ఈ డిస్టెన్స్ని ఇవ్వడం జరిగింది. అంటే యాంగిల్ ఏపీబి ఆల్ఫా డిగ్రీస్ అండ్ పీబీఆర్ బీపీ ఈక్వల్ టు d మీటర్స్. ఇది మనకి ఇచ్చిన డేటా అనమాట. ఒకవేళ మనం ఇదే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాంగిల్ ఇవ్వడం జరిగింది, అలాగే ఈ డిస్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు హైట్ ఆఫ్ ద క్లాక్ టవర్ ఫైండ్ అవుట్ చేయమని అనుకోండి, చూద్దాం ఒకసారి. అసలు ఇది చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ సిలబస్ని మనకి రెడ్యూస్ చేయడం జరిగింది. ఒకవేళ మనం చేయాల్సి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాంగిల్ అనేది ఒక 45 డిగ్రీస్ ఇవ్వడం జరిగింది, అలాగే ఈ క్లాక్ టవర్కి పర్సన్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఒక 100 మీటర్స్ ఇవ్వడం జరిగింది అనుకుందాం. ఇప్పుడు హైట్ ఆఫ్ ద క్లాక్ టవర్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి, అప్పుడు మనం ఎలా చేయాలి, ఇప్పుడు ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి మనం ట్రిగ్నామెట్రిక్ రేషియోని అప్లై చేయొచ్చు. ఓకే, ఇక్కడ మనకి ఇన్ ట్రయాంగిల్ ఏపీబి ఆర్ ఏబిపి ఏదైనా పర్లేదు, ఇందులో మనకి ఇచ్చినవి ఏంటి, మనకు కావాల్సింది ఏంటి, వాటి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ యాంగిల్ ఇవ్వడం జరిగింది, అలాగే ఈ పీబీకి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని ఇవ్వడం జరిగింది. ఈ క్లాక్ టవర్ యొక్క హైట్ని మనకి మెజర్ చేయాల్సి ఉంది కదా. ఈ మూడిటికి ఉన్న రిలేషన్ ఒకసారి ఐడెంటిఫై చేస్తే ఈ యాంగిల్కి ఈ టూ సైడ్స్ ఏమవుతాయి, మనం ఆల్రెడీ ట్రిగ్నామెట్రీలో నేర్చుకున్నాం కదా. ఈ యాంగిల్కి ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది. మనకి ఆపోజిట్ సైడ్ ఎడ్జసెంట్ సైడ్ ఏ ట్రిగ్నామెట్రిక్ రేషియోలో వస్తాయి, ట్యాన్లో వస్తాయి, కాట్లో వస్తాయి. మనం సాధారణంగా ట్యాన్లో అప్లై చేస్తూ ఉంటాం కదా. ఓకే, ఇప్పుడు ఇందులో మనం ట్యాన్ అప్లై చేసినట్లయితే ట్యాన్ ఇక్కడ యాంగిల్ ఏంటి 45 డిగ్రీస్ కదా, ట్యాన్ 45 డిగ్రీస్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఏంటి ఏబి బై ఎడ్జసెంట్ సైడ్ ఏంటి పీబీ ఆర్ బీపీ. ఇప్పుడు మనకి ట్యాన్ 45 వాల్యూ తెలుసు కదా, ట్యాన్ 45 ప్లేస్లో మనం 1 రాయొచ్చు. ఈక్వల్ టు ఏబి అంటే హైట్ ఆఫ్ ద క్లాక్ టవర్, పీబీ అంటే 100 మీటర్స్. ఈ 100 అనేది ఆర్హెచ్ఎస్లో డివైడ్ చేస్తుంది కాబట్టి మనకి ఎల్హెచ్ఎస్కి తీసుకొస్తే మల్టిప్లై చేస్తుంది. అంటే ఈ 1 అని మల్టిప్లై చేస్తే 1 × 100 100 అవుతుంది కదా, అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు 100 మీటర్స్.
ఓకే, ఈ విధంగా మనం ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఉపయోగించి మనకు కావలసిన వాల్యూని రాబట్టవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. రింకీ అబ్జర్వ్డ్ ఏ ఫ్లవర్ ఆన్ ద గ్రౌండ్ ఫ్రమ్ ద బాల్కనీ ఆఫ్ ద ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ఏ బిల్డింగ్ at an angle of depression beta degrees. The height of the first floor of the building is x meters. Draw the diagram for this data. ఓకే, మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి, ఒక హారిజంటల్ లైన్ డ్రా చేయాలి. ఇది గ్రౌండ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి ఏంటి, రింకీ అబ్జర్వ్డ్ ఏ ఫ్లవర్ ఆన్ ద గ్రౌండ్ ఫ్రమ్ ద బాల్కనీ ఆఫ్ ద ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ఏ బిల్డింగ్. అంటే ఇక్కడ ఒక బిల్డింగ్ ఇవ్వడం జరిగింది. బిల్డింగ్ అనేది వెర్టికల్గా ఉంటుంది కదా, ఒక వెర్టికల్ లైన్ డ్రా చేస్తాం. ఇది బాల్కనీ ఇక్కడ ఉందనుకుందాం. రింకీ అనే అమ్మాయి ఇక్కడ ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ పి అనేది పొజిషన్ ఆఫ్ రింకీ అనుకుందాం. పిక్యూ అనేది ఏమో బాల్కనీ, హైట్ ఆఫ్ ద బాల్కనీ. ఈ హైట్ ఆఫ్ ద బాల్కనీ ఇవ్వడం జరిగింది ఎక్స్ మీటర్స్ అని. ఓకే, ఈ రింకీ ఈ పి అనే పొజిషన్ దగ్గర నిలబడి గ్రౌండ్ మీద ఉన్న ఒక ఫ్లవర్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ అనేది పొజిషన్ ఆఫ్ ఫ్లవర్ అనుకుందాం. అంటే ఈ ఫ్లవర్ అనేది ఆర్ ప్లేస్లో ఉందనుకుందాం. అప్పుడు ఈ రింకీ ఇక్కడ నుంచి ఈ ఫ్లవర్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. అంటే ఇది లైన్ ఆఫ్ సైట్ అవుతుంది అనమాట. అంటే పిఆర్ అనేది మనకి ఏమవుతుంది, లైన్ ఆఫ్ సైట్ అవుతుంది. ఇక్కడ మనకి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, ఇంతకు ముందే చెప్పాను నేను. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే లైన్ ఆఫ్ సైట్కి పైన ఉంటుంది, ఎలివేషన్ అంటే లైన్ ఆఫ్ సైట్కి కింద ఉంటుంది. మనకి ఈ యాంగిల్స్ ఎప్పుడు దేనికి మధ్యలో తీసుకుంటాం, హారిజంటల్ లైన్కి లైన్ ఆఫ్ సైట్కి మధ్యలో తీసుకుంటాం. ఓకే, ఇక్కడ లైన్ ఆఫ్ సైట్. నెక్స్ట్ ఇక్కడ మనకి హారిజంటల్ లైన్ లేదు కాబట్టి మనం ఇక్కడ ఒక హారిజంటల్ లైన్ డ్రా చేసుకుంటాం. ఓకే, ఇక్కడ యాంగిల్ అనేది మనకి ఏమవుతుంది అనమాట, బీటా డిగ్రీస్. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ బీటా డిగ్రీస్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ బీటా డిగ్రీస్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి ఇంతకుముందే చెప్పుకున్నాం, ఇవి రెండు మనకి ప్యారలల్ లైన్స్ అయితే, ఇది ట్రాన్స్వర్సల్ అయితే మనకి ఈ యాంగిల్ అనేది ఈ యాంగిల్కి ఈక్వల్గా ఉంటుంది. ఎందుకంటే అవి ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ కాబట్టి. మనకి ప్యారలల్ లైన్స్ని ట్రాన్స్వర్సల్లో ఇంటర్సెక్ట్ చేసినప్పుడు ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అనేవి ఆల్వేస్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఈ యాంగిల్. ఇప్పుడు మనం ఈ డేటాను ఉపయోగించి ఏది ఫైండ్ అవుట్ చేయమన్నా మనం చేయగలుగుతాం అనమాట. ఇప్పుడు మనం ఒకసారి డిస్క్రైబ్ చేసినట్లయితే ఇక్కడ పీక్యూ అనేది ఏంటి, హైట్ ఆఫ్ ద బాల్కనీ. అట్లాగే ఆర్ అనేది ఏంటి మనకి, పొజిషన్ ఆఫ్ ద ఫ్లవర్. నెక్స్ట్ మనకి ఏమి ఇవ్వడం జరిగింది, యాంగిల్స్ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పిఆర్ డాష్ అనుకుందాం. అంటే యాంగిల్ ఆర్ డాష్ పిఆర్ ఇవ్వడం జరిగింది. యాంగిల్ ఆర్ డాష్ పిఆర్ ఈక్వల్ టు బీటా డిగ్రీస్. ఇది ఎంతకి ఈక్వల్ అవుతుంది, పిఆర్క్యూకి ఈక్వల్ అవుతుంది. యాంగిల్ పిఆర్క్యూ. కారణం ఏంటంటే ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, ఆల్టర్నేటివ్ యాంగిల్స్. నెక్స్ట్ మనకి హైట్ ఆఫ్ ద బాల్కనీ ఇవ్వడం జరిగింది. అంటే పీక్యూ ఈక్వల్ టు ఎక్స్ మీటర్స్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాంగిల్ ఇవ్వడం జరిగింది 60 డిగ్రీస్ అని. హైట్ ఆఫ్ ద బాల్కనీ ఫర్ ఎగ్జాంపుల్ 40 మీటర్స్ అనుకుందాం. అప్పుడు మనకి ఈ బిల్డింగ్కి నెక్స్ట్ ఈ ఫ్లవర్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయమంటే మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఓకే, ఇప్పుడు మనకి తెలిసిన యాంగిల్స్ అంటే ఇక్కడ 60 డిగ్రీస్ ఇవ్వడం జరిగింది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. అదే యాంగిల్ ఇక్కడ మనకి ఈక్వల్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఈ యాంగిల్కి మనకి తెలిసినవి తెలియాల్సినవి కనుక్కోవాల్సినవి ఏమవుతాయో చూద్దాం. తెలిసినది ఆపోజిట్ సైడ్ అవుతుంది. నెక్స్ట్ మనకు కావాల్సింది ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది. మనకి ఆపోజిట్ సైడ్ ఎడ్జసెంట్ సైడ్ ఎందులో వస్తాయని చెప్పుకున్నాం, ట్యాన్లో వస్తాయి. కాబట్టి ఈ ట్రయాంగిల్లో మనం ట్యాన్ అప్లై చేసినట్లయితే అంటే ఇక్కడ యాంగిల్ 60 డిగ్రీస్ కదా, అంటే ట్యాన్ 60 డిగ్రీస్ అప్లై చేసినట్లయితే మనకి ట్యాన్ ఏ ఫార్ములా ఏంటి, ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై ఎడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ. ఇక్కడ 60కి ఆపోజిట్ సైడ్ పీక్యూ అవుతుంది, అట్లాగే ఎడ్జసెంట్ సైడ్ క్యూఆర్ అవుతుంది. మన tan 60 వాల్యూ ఎంత, √3 అవుతుంది. ఓకే, మనకి పీక్యూ అంటే ఎంత ఇక్కడ 40 డిగ్రీ 40 మీటర్స్ కదా, బై క్యూఆర్డి బై 1 అని రాయొచ్చు. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే √3 × d
అంటే 1 × 40 40 అవుతుంది. అప్పుడు d = 40/√3 అవుతుంది. మనకి డినామినేటర్లో రూట్ నెంబర్స్ ఉండకూడదు కాబట్టి దీన్ని రేషనలైజేషన్ చేస్తాం. అంటే √3/√3తో ఇంటూ చేస్తాం. అప్పుడు 40√3/√3 × √3 3 అవుతుంది. మనకి √3 వాల్యూ తెలుసు కదా, 1.732. సబ్స్టిట్యూట్ చేసి మల్టిప్లై చేసిన తర్వాత 3తో డివైడ్ చేస్తే మనకి ఈ డిస్టెన్స్ బిట్వీన్ ద బిల్డింగ్ అండ్ ఫ్లవర్ వస్తుందన్నమాట. అయితే దీన్ని చేయాల్సిన అవసరం లేదు, మనం ఓన్లీ డయాగ్రామ్ని మాత్రమే కన్స్ట్రక్ట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ థర్డ్ వన్, ఏ లార్జ్ బెలూన్ హ్యాస్ బీన్ టైడ్ విత్ ఏ రోప్ and it is floating in the air. A person has observed the balloon from the top of a building at an angle of elevation of θ1 and foot of the rope at an angle of depression of θ2. The height of the building is h feet. Draw the diagram for this data. ఓకే, ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఒక హారిజంటల్ లైన్ డ్రా చేస్తాం. ఓకే, ఇక్కడ గ్రౌండ్ నుంచి ఒక బెలూన్ని ఇక్కడ ఎగరవేయడం జరిగింది అనమాట. అంటే ఇక్కడ ఏబి అనేది ఈ బెలూన్ యొక్క రోప్ అనుకుందాం. ఒక రోప్ సహాయంతో ఒక బెలూన్ ఇక్కడ టై చేయడం జరిగింది. అది మనకి ఇక్కడ గాల్లో ఫ్లోట్ అవుతూ ఉందన్నమాట. అయితే ఈ బెలూన్ని ఇక్కడ ఒక పర్సన్ ఒక బిల్డింగ్ మీద ఉండి ఈ బిల్డింగ్ యొక్క హైట్ ఇవ్వడం జరిగింది h ఫీట్ అని. ఫర్ ఎగ్జాంపుల్ పీక్యూ అనేది బిల్డింగ్ అనుకుందాం. ఓకే, ఈ పర్సన్ పీ దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నమాట. ఫస్ట్ టాప్ ఆఫ్ ద బెలూన్ అంటే ఈ బెలూన్ని ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడు. అప్పుడు అది మనకి θ1 degrees యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. అంటే మనకి ఇది మనకి లైన్ ఆఫ్ సైట్ అవుతుంది. లైన్ ఆఫ్ సైట్కి హారిజంటల్ లైన్కి మధ్యలో ఉండాలి. ఇక్కడ హారిజంటల్ లైన్ లేదు కాబట్టి ఈ పీ దగ్గర నుంచి మనం ఒక హారిజంటల్ లైన్ డ్రా చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆర్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకుందాం అనుకుందాం. ఇది θ1 అవుతుంది అనమాట, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది ఎప్పుడు లైన్ ఆఫ్ సైట్కి కింద ఉంటుంది. అట్లాగే నెక్స్ట్ ఈ రోప్ యొక్క ఈ బాటమ్ని కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది ఈ పర్సన్. అంటే మన ఈ పర్సన్ ఇట్లా చూస్తాడు కదా ఈ బాటమ్ని, అంటే ఇది ఇప్పుడు లైన్ ఆఫ్ సైట్ అవుతుంది. అప్పుడు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనేది θ2 అవుతుంది. అంటే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఏం చేయాలి, మనకి లైన్ ఆఫ్ సైట్కి పైన నెక్స్ట్ హారిజంటల్ లైన్కి లైన్ ఆఫ్ సైట్కి మధ్యలో. ఇది హారిజంటల్ లైన్, ఇది లైన్ ఆఫ్ సైట్, రెండింటికి మధ్యలో ఉండాలి. నెక్స్ట్ లైన్ ఆఫ్ సైట్కి పైన ఉండాలి, అంటే ఇది θ2 అవుతుంది అనమాట. ఓకే, ఈ డేటా ఆధారంగా మనకి ఇది లెంత్ ఆఫ్ ద రోప్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేకపోతే హైట్ ఆఫ్ ద బెలూన్ అంటే ఎంత హైట్లో మనకి బెలూన్ ఎగురుతుందో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే మనకి ఈ బి నుంచి ఆర్ వరకు ఉన్న లెంత్ వస్తుంది. అట్లాగే ఈ ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే ఏ నుంచి ఆర్ వరకు ఉన్న లెంత్ వస్తుంది. ఆ రెండింటిని యాడ్ చేస్తే మనకి హైట్ ఆఫ్ ద బెలూన్ వస్తుంది అనమాట. మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మన ఇక్కడ పీక్యూ అనేది బిల్డింగ్ అవుతుంది. నెక్స్ట్ ఏబి అనేది హైట్ ఆఫ్ ద బెలూన్. నెక్స్ట్ పి ఈజ్ ద పొజిషన్ ఆఫ్ పర్సన్ అవుతుంది. పి అనేది పొజిషన్ ఆఫ్ పర్సన్ లేకపోతే అబ్జర్వర్. ఇంకా ఇచ్చినవి రాసినట్లయితే పీక్యూ = h ఫీట్. అట్లాగే ఈ యాంగిల్ నెక్స్ట్ ఏంటిది, యాంగిల్ ఆర్పిబి θ1 degrees అండ్ యాంగిల్ ఏపీఆర్. ఇప్పుడు ఈ డేటా ఆధారంగా మనకి ఏం క్వశ్చన్ అడిగినా అంటే ఈ హైట్ ఆఫ్ ద బెలూన్ అడిగితే మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పర్సన్ ఈజ్ ఫ్లయింగ్ ఏ కైట్ at an angle of elevation alpha degrees and the length of the thread from his hand to kite is L. Draw the diagram for this data. ఓకే, ఫస్ట్ మనం ఒక హారిజంటల్ లైన్ని డ్రా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పి అనేది పర్సన్ యొక్క పొజిషన్ అనుకుందాం. ఇక్కడి నుంచి ఒక కైట్ని మనకి ఎగురవేస్తున్నాడు అనమాట. ఇట్లా మనకి ఎంత యాంగిల్ తోటి, ఫర్ ఎగ్జాంపుల్ క్యూ అనేది
పొజిషన్ ఆఫ్ కైట్ అనుకున్నట్లయితే ఇక్కడ మనకి ఆల్ఫా డిగ్రీస్ యాంగిల్తో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అని ఇవ్వడం జరిగింది కాబట్టి మనకి ఇది లైన్ ఆఫ్ సైట్ అవుతుంది, ఇది హారిజంటల్ లైన్ అవుతుంది కాబట్టి ఆల్ఫా ఇక్కడ వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ రోప్ యొక్క లెంత్ ఎల్. ఒకవేళ మనం ఈ కైట్ ఎంత హైట్లో ఎగురుతుందో ఫైండ్ అవుట్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆర్ అనుకున్నాం, దీన్ని ఈ డేటా ఆధారంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అంటే ఒకవేళ ఈ యాంగిల్ ఈ లెంత్ ఆఫ్ ద రోప్ ఇచ్చాడు అనుకుంటే, ఓకే ఒకసారి మనం దీన్ని డిస్క్రైబ్ చేద్దాం. పి ఈజ్ ద పొజిషన్ ఆఫ్ person. Next Q is the position of kite. ఇంకా ఇచ్చినవి ఏంటి, పీకి ఈక్వల్ టు ఎల్. ఇక్కడ యాంగిల్ కూడా ఇవ్వడం జరిగింది కదా, క్యూపిఆర్, యాంగిల్ క్యూపిఆర్ ఈక్వల్ టు ఆల్ఫా డిగ్రీస్. ఒకవేళ మనకి ఇక్కడ యాంగిల్ ఈ లెంత్ ఆఫ్ ద రూప్ ఇచ్చినట్లయితే ఈ కైట్ అనేది మనం ఎంత హైట్లో ఎగురుతుందో చెప్పవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 50 మీటర్స్ అనుకుందాం, ఇక్కడ యాంగిల్ 30 డిగ్రీస్ అనుకుందాం. ఒకవేళ మనకి ఈ కైట్ ఎంత హైట్లో ఎగురుతుందని ఫైండ్ అవుట్ చేయమంటే, ఇప్పుడు మనం ఈ ట్రయాంగిల్లో ఇచ్చిన డేటాకి మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన డేటాకి మధ్యలో రిలేషన్ ఏంటో చూస్తాం అనమాట. అంటే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆధారంగా ఇక్కడ యాంగిల్ ఇవ్వడం జరిగింది, ఈ యాంగిల్కి ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇక్కడ రైట్ యాంగిల్ ఉంటుంది కాబట్టి ఇది హైపోటెన్యూస్ అవుతుంది. మనకి ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియోలో వస్తాయి, సైన్లో వస్తాయి కదా, కాబట్టి ఇక్కడ సైన్ అప్లై చేస్తాం. అంటే ఈ ట్రయాంగిల్ పీక్యూఆర్లో మనం సైన్, ఇక్కడ యాంగిల్ ఎంత ఉంది 30 డిగ్రీస్ ఉంది కదా, 30 డిగ్రీస్ అప్లై చేసాం అనుకోండి, ఫార్ములా ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, ఆపోజిట్ సైడ్ క్యూఆర్ అవుతుంది, హైపోటెన్యూస్ పీక్యూ అవుతుంది. ఇందులో మనకు తెలిసిన వాల్యూలు సబ్స్టిట్యూట్ చేసినట్లయితే సైన్ 30 డిగ్రీస్ అంటే 1/2 అవుతుంది. అలాగే క్యూఆర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా, హైట్ ఆఫ్ ద కైట్, పీక్ ఎంత మనకి 50 మీటర్స్. ఒకసారి మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 2 × h 2h అవుతుంది, ఈక్వల్ టు 1 × 50 50 అవుతుంది. అప్పుడు h ఈక్వల్ టు 2 RHSలు తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది బై 2 అవుతుంది 25, అంటే h ఈక్వల్ టు 25 మీటర్స్ అనమాట. అంటే ఈ కైట్ అనేది గ్రౌండ్ లెవెల్ నుంచి 25 మీటర్స్ హైట్లో ఎగురుతుందని మనం ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అంటే మన క్వశ్చన్స్ ఇలా కూడా అడగొచ్చు అనమాట. అంటే ఈ హైట్ ఆఫ్ ద కైట్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియోను ఉపయోగించాలి అనే క్వశ్చన్ కూడా అడగడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, తెలిసిన డేటాకి ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ చేయాల్సిన విలువకి మధ్యలో ఉన్న రిలేషన్ ఐడెంటిఫై చేసినట్లయితే మనం ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియోని ఉపయోగించవచ్చో ఈజీగా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ 5th ప్రాబ్లం. ఏ పర్సన్ అబ్జర్వ్స్ 2 బ్యాంక్స్ ఆఫ్ ఎ రివర్ at an angle of depression θ1 and θ2, θ1 less than θ2 from the top of a tree of height h which is at a side of the river. The width of the river is d units. ఓకే, ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఒక హారిజంటల్ లైన్ని డ్రా చేస్తాం. ఓకే, ఇక్కడ ఒక రివర్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ AB అనేది విడ్త్ ఆఫ్ ద రివర్ అనుకుందాం, ఇట్లా ఫ్లో అవుతుంది అనమాట. అంటే ఇది 2 బ్యాంక్స్ ఆఫ్ ద రివర్, ఏ అనేది ఒక బ్యాంక్ ఒక ఒడ్డు, బి అనేది ఒక ఒడ్డు, దీని యొక్క విడ్త్ ఇవ్వడం జరిగింది d యూనిట్స్ అని. ఓకే, ఈ నది పక్కన ఒక ట్రీ ఉంది కాబట్టి ఒక వెర్టికల్ లైన్ డ్రా చేస్తాం. ఈ ట్రీ యొక్క హైట్ ఇవ్వడం జరిగింది h యూనిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ PQ అనేది హైట్ ఆఫ్ ద ట్రీ అనుకుందాం. ఒక పర్సన్ ఇక్కడ P దగ్గర ఉండి ఈ బోత్ ర్యాంక్ ఆఫ్ ద రివర్స్ని అబ్జర్వ్ చేస్తున్నమాట. అంటే ఇక్కడ అబ్జర్వర్ కంటే ఆబ్జెక్ట్ కిందకు ఉంది కాబట్టి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్స్ అవుతాయి కదా, ఇక్కడ నుంచి మనకి ఈ 2 బ్యాంక్స్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. అంటే ఇదొక లైన్ ఆఫ్ సైట్ అవుతుంది, అట్లాగే ఇదొక లైన్ ఆఫ్ సైట్ అవుతుంది అనమాట. ఇప్పుడు θ1 అండ్ θ2 అనేవి యాంగిల్స్ ఆఫ్ డిప్రెషన్స్ కదా, మనం లైన్ ఆఫ్ సైట్కి హారిజంటల్ లైన్కి మధ్యలో తీసుకోవాలి. ఇక్కడ P దగ్గర హారిజంటల్ లైన్ లేదు కదా, కాబట్టి ఒక ఇమాజినరీ లైన్ని డ్రా చేస్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ PR అనేది ఈ హారిజంటల్ లైన్ అనుకున్నట్లయితే, ఇప్పుడు θ1 ఈజ్ లెస్ దెన్ θ2, అంటే ఇక్కడ 2 యాంగిల్స్ ఉన్నాయి, ఇదొక యాంగిల్ ఇదొక యాంగిల్, ఈ రెండిట్లో చిన్న యాంగిల్ ఏంటి ఇది కదా, ఇది θ1 అవుతుంది, అట్లాగే ఇది θ2 అవుతుంది. ఇవి రెండు కూడా మనకి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్స్ అవుతాయి అన్నమాట. ఓకే,
ఇప్పుడు మనకి ఈ యాంగిల్స్ మనం ట్రయాంగిల్స్లోకి తీసుకొచ్చినట్లయితే మనకి ఈ రెండు ప్యారలల్ లైన్స్ ఇది ట్రాన్స్వర్సల్ కాబట్టి ఈ యాంగిల్ ఇక్కడికి వస్తుంది, అంటే ఇది θ1 ఇక్కడికి వస్తుంది, అలాగే θ2 మనకి ఇక్కడికి వస్తుంది అనమాట. దీన్ని ఉపయోగించి ఈ డేటాను ఉపయోగించి మనం ఏది ఫైండ్ అవుట్ చేయమన్నా చేయొచ్చు. హైట్ ఆఫ్ ద ట్రీ ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేకపోతే విడ్త్ ఆఫ్ ద రివర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఒకసారి మనం డిస్క్రైబ్ చేసినట్లయితే PQ బి ద హైట్ ఆఫ్ ద బిల్డింగ్, ఇది H యూనిట్స్ అని ఇవ్వడం జరిగింది. అలాగే AB బి ద విడ్త్ ఆఫ్ ద రివర్, ఇది D యూనిట్స్ అని ఇవ్వడం జరిగింది. ఇంకా మనకి యాంగిల్స్ కూడా ఇవ్వడం జరిగింది కదా. ఏ యాంగిల్స్ ఇవ్వడం జరిగింది? యాంగిల్ RPB θ1 డిగ్రీస్, ఇది ఏ యాంగిల్కి ఈక్వల్ అయింది? PBQ. అలాగే నెక్స్ట్ RPA ఈక్వల్ ఇది θ2, ఇది ఏ యాంగిల్కి ఈక్వల్ అయింది? PAQ. దీనికి రీజన్ ఏంటంటే మనకి ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఆల్టర్నేటివ్ యాంగిల్స్ అని. ఆల్టర్నేటివ్ యాంగిల్స్ మనకి ఈ డేటా రాయకపోయినా పర్వాలేదు, డ్రా ద డయాగ్రామ్ అంటే మనం ఈ డయాగ్రామ్ వేసేస్తే సరిపోతుంది, మనం ఫుల్ మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. యు ఆర్ అబ్జర్వింగ్ టాప్ ఆఫ్ యువర్ స్కూల్ బిల్డింగ్ at an angle of elevation alpha from a point which is the d meters distance from the foot of the building. Which trigonometric ratio would you like to consider to find the height of the building? ఓకే, ఇక్కడ ఫస్ట్ మనం ఇచ్చిన డేటా ఆధారంగా ఒక డయాగ్రామ్ వేసుకున్నట్లయితే మనం హైట్ ఆఫ్ ద బిల్డింగ్ని కనుక్కోవడానికి ఏ ట్రిగనామెట్రిక్ రేషియో ఉపయోగించాలో అర్థమవుతుంది అనమాట. ఓకే, ఫస్ట్ ఒక హారిజంటల్ లైన్ డ్రా చేద్దాం. ఇక్కడ స్కూల్ బిల్డింగ్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ AB అనేది హైట్ ఆఫ్ ద స్కూల్ బిల్డింగ్ అనుకుందాం. ఓకే, నెక్స్ట్ దీని ఫుట్ నుంచి కొంత దూరంలో అంటే D మీటర్స్ డిస్టెన్స్లో P అనే పాయింట్ దగ్గర ఉండి నువ్వు స్కూల్ యొక్క టాప్ని అబ్జర్వ్ చేస్తున్నావు అనుకుందాం. అంటే ఇక్కడ ఇది లైన్ ఆఫ్ సైట్ అవుతుంది అనమాట. విత్ ఎన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆల్ఫా డిగ్రీస్, అంటే ఆల్ఫా డిగ్రీస్ యాంగిల్తో నువ్వు టాప్ ఆఫ్ ద బిల్డింగ్ని అబ్జర్వ్ చేస్తున్నావు. ఇది మనకి ఇచ్చిన డేటా ఆధారంగా ఒక డయాగ్రామ్ వేసాను అనమాట. ఇక్కడ మనకి AB అనేది హైట్ ఆఫ్ ద బిల్డింగ్ అవుతుంది, అలాగే D అనేది డిస్టెన్స్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద బిల్డింగ్ ఫ్రమ్ ద పర్సన్, అంటే ఇక్కడ పర్సన్ అంటే నువ్వు అనమాట. అంటే నీ నుంచి ఈ బిల్డింగ్ యొక్క బాటమ్కి ఉన్న డిస్టెన్స్ అవుతుంది అనమాట. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది ఆల్ఫా అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం? బిల్డింగ్ యొక్క హైట్ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాం. ఏమేమి ఇవ్వడం జరిగింది? ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇవ్వడం జరిగింది, అట్లాగే ఇక్కడ D డిస్టెన్స్ అంటే నీకు స్కూల్ బిల్డింగ్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? హైట్ ఆఫ్ ద బిల్డింగ్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఇప్పుడు మనకు తెలిసిన వాల్యూస్కి మధ్యలో ఉన్న రిలేషన్ ఒకసారి ఐడెంటిఫై చేసినట్లయితే ఈ యాంగిల్కి ఈ టూ సైడ్స్ ఏమవుతాయి? ఇదేమో ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది. మనకు ఆపోజిట్ సైడ్ ఎడ్జసెంట్ సైడ్ ఏ ట్రిగనామెట్రిక్ రేషియోలో వస్తాయి? ట్యాంజెంట్లో వస్తాయి కదా. కాబట్టి మనం ఒకవేళ బిల్డింగ్ హైట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏ ట్రిగనామెట్రిక్ రేషియోని కన్సిడర్ చేయాలన్నమాట? ట్యాంజెంట్ అనే ట్రిగనామెట్రిక్ రేషియోని కన్సిడర్ చేయాలన్నమాట. అదే ఇక్కడ రాస్తాం. ఫ్రమ్ ద డయాగ్రామ్ I would like to consider trigonometric ratio tangent or tan అంటాం కదా దీన్నే, to find the height of the building. ఇలా రాస్తే మనకి సరిపోతుంది అనమాట. ఓకే, ఇక్కడతో అకార్డింగ్ టు రెడ్యూస్డ్ సిలబస్ మనం ట్రిగనామెట్రిక్ అంటే అప్లికేషన్ ఆఫ్ ట్రిగనామెట్రీ అనే చాప్టర్లోని కాన్సెప్ట్స్ని ప్రాబ్లమ్స్ని
ఫినిష్ చేయడం జరిగిందనమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుందని భావిస్తే వాళ్ళు కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై నౌ.